కారు పార్టీల ఎమ్మెల్యేలుగా గెలిచి చేతి పార్టీలకు పోయిన నియోజకవర్గాలల్లో పాత కొత్త లీడర్ల నడుమ పెద్ద రచన జరుగుతున్నది. మీదికి కాంగ్రెస్ పార్టీల గడబిడలు ఏం లేవని చెప్తున్నా ఒగలి లొల్లి సల్లారే వరకు ఇంకొకరు షురు చేస్తూనే ఉన్నారు. మొన్నట్లా 2 రోజులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు జర గట్టిగానే మాట్లాడింది కదా. ఇక ఇయాల ఎక్కడేమైందంటే ఇగో ఈడ పోలీసులు దొబ్బేస్తున్నది ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను, లేకుంటే సర్కార్ పథకాలు అందుతలేవని నిరసన చేస్తున్నోళ్లను గాదు, సర్కార్ ఏర్పాటు చేసిన మీటింగుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే. అగ్గో కాంగ్రెస్ పార్టీ సర్కారే రాష్ట్రంలో రాజ్యమేలుతున్నది గదా, ఆళ్ల పార్టీ కార్యకర్తలను వాళ్లే పోలీసులను పెట్టి ఎల్లగొట్టిపిత్తరా అని మీకు అనుమానం రావచ్చు. ఆగురి ఆడికే అత్తున్నాం. భూభారతి చట్టం గురించి అవగాహన కల్పియనీకి సర్కార్ అన్ని ఏరియాల్లో సదస్సులు పెడుతున్నది గదా, అట్లా జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలో కూడా సదస్సు ఏర్పాటు చేసిరు. కాకుంటే ఈ కార్యక్రమం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ మీటింగ్లో పాల్గొనేందుకు గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్యను విలువలేదు. దీంతోని మా లీడర్ను అవమానిస్తారా అని చెప్పి ఆమె వర్గం కార్యకర్తలంతా ఇట్లా లొల్లికి దిగిరు. గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు లొల్లి ఎక్కువ చేసే వరకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవిసారు వాళ్లకు నచ్చజెప్పే పని చేసినా వాళ్లు మాత్రం అస్సలకే తగ్గలేదు. మా సరితక్కను స్టేజ్ మీదకు విలువకుంటేనే కార్యక్రమం చేస్తారా అని రచ్చ చేసిరు. ఇప్పుడే కాదు, ఇదివరకు సుతం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితక్క వర్గాల నడుమ లొల్లులు బాగానే జరిగినాయి. కాకుంటే కారు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలా చేరలేదని చెప్పుకుంటున్న కృష్ణమోహన్ రెడ్డికే సర్కార్ పెద్దలు, పార్టీ పెద్దలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ముందొచ్చిన షవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టే చేస్తున్నారు కొత్తగా పార్టీలో చేరిన నాయకులని. ఎన్నటి సందో కాంగ్రెస్ పార్టీ కోసానికి పనిచేస్తున్న కార్యకర్తలు బాధపడుతున్నారట. మొత్తానికైతే ఈ వర్గాల లొల్లి మాత్రం రోజో కాడ జరుగుతూనే ఉన్నది. అయినా కూడా పార్టీ పెద్దలు మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. చూడాలి మరి రేపుట్లా ఈ లొల్లులు ఏం దాకా పోతాయో.